నమస్కారం వ్యూవర్స్. ఈరోజు రెండవ రోజు పారాయణ వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్ర చదువుకుందాము. మొదటగా నమస్కారం వ్యూవర్స్. వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్ర రెండవ రోజు పారాయణ చేసుకుందాము. మొదటగా వారిలోని ఉత్తమ గుణాలను, పనిలో త్రికరణ శుద్ధి, సాటి జీవులపై ఆదరణ, పూర్ణుడైన సద్గురువును ఆశ్రయించి సేవించటం ఎలాగో మహాత్ముల చరిత్ర నుండి తెలుసుకోవాలి. దివ్యమైన రీతిన మనకు భగవంతుడు ఆదేశించిన సద్గురువును అంటిపెట్టుకోవాలి. వారి అనుగ్రహంతో అనేక మంది పూర్ణ పురుషులను అహోబిలంలో స్వామి దర్శించినట్టే దర్శించాలి. వారిద్దరి వద్ద సేకరించిన సత్యాలను మన సద్గురువు చెప్పిన దానితో సమన్వయపరుచుకొని ఆయన ఆదేశించిన సాధన ఎక్కడ ఉండైనా చేసుకోవచ్చు. అందుకే ఒక భక్తుడు, స్వామి నన్ను సాధన చేసుకుంటూ ఎక్కడ ఉండమంటారు అని అడిగినప్పుడు ఆయన ఇంటి దూలపు ఇల్లు వేసుకొని ఎక్కడైనా ఉండవచ్చు, వంటి దూలపు ఇల్లు వేసుకొని ఎక్కడైనా ఉండవచ్చు అని చెప్పారు. నమస్కారం వ్యూవర్స్. మొదటగా వారిలోని ఉత్తమ గుణాలను, పనిలో త్రికరణ శుద్ధి. నమస్కారం వ్యూవర్స్. వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్ర రెండవ రోజు పారాయణము చేసుకుందాము. మొదటగా వారిలోని ఉత్తమ గుణాలను, పనిలో త్రికరణ శుద్ధి, సాటి జీవులపై ఆదరణ, పూర్ణుడైన సద్గురువును ఆశ్రయించి సేవించటం ఎలాగో మహాత్ముల చరిత్ర నుండి తెలుసుకోవాలి. దివ్యమైన రీతిన మనకు భగవంతుడు ఆదేశించిన సద్గురువును అంటిపెట్టుకోవాలి. వారి అనుగ్రహంతో అనేక మంది పూర్ణ పురుషులను అహోబిలంలో స్వామి దర్శించినట్లే దర్శించాలి. వారందరి వద్ద సేకరించిన సత్యాలను మన సద్గురువు చెప్పిన దాంతో సమన్వయపరుచుకొని ఆయన ఆదేశించిన సాధన ఎక్కడ ఉండైనా చేసుకోవచ్చు. అందుకే ఒక భక్తుడు, స్వామి నన్ను సాధన చేసుకుంటూ ఎక్కడ ఉండమంటారు అని అడిగినప్పుడు ఆయన వంటి దూలపు ఇల్లు వేసుకొని ఎక్కడైనా ఉండవచ్చు అని చెప్పారు. ఇవన్నీ మనకు స్వామి చేసి చూపినవే. ఇలా కాక ఆదేశంగా వారిని గురువుగా పొంది గురుసేవ విధానం తెలుసుకొని ఆ ప్రకారం ఆయనకు ఎట్టి లౌకికమైన కోరికలు లేకనే కేవలం మోక్షేచ్ఛతో సేవించిన వారు మాత్రమే ముక్తి పొందే వరకు వారితో పాటు జన్మించి సేవిస్తూ ఉంటారు. స్వామి ఒకప్పుడు 1000 గొర్రెలలో మన గొర్రె ఎక్కడున్నా నేరుగా కాలు పట్టి లాక్కురావచ్చు గదయ్యా అని చెప్పినది కేవలం లౌకికమైన కోరికలతో వారిని సేవిస్తూ వాటిని నెరవేర్చిన స్వామి మహిమకు అబ్బురపడే పామరులైన భక్తులను గొర్రెలతో పోల్చారు. కారణం వారికి మోక్షము, గురు శుశ్రూష తెలియవు. శైవ సాంప్రదాయం గ్రంథాలలో కూడా ముముక్షువులు గాని పామర జనాన్ని పశువులు అంటే ఆశ, రాగము, ద్వేషము మొదలైన పాశాల చేత బంధింపబడి ప్రేరేపింపబడి మాత్రమే అని అన్ని పనులు చేసేవారు అని భగవంతుణ్ణి పశుపతి అని అంటారు. శ్రీ స్వామి పెంచలకోనలో తాను చేసిన తపస్సు గురించి నారాయణయ్య అనే సేవకునితో ఒకనాడిలా చెప్పారు. ఒక్కొక్కప్పుడు పెంచలకోన అడవులలో 3 రోజులు రాత్రింబవళ్ళు గడిపేవాడిని.
ఒక్కొక్కప్పుడు లోకమే తెలిసేది కాదు. అన్నము నీళ్ళు సంగతి కూడా తెలిసేది కాదు. లోకము తెలిసినప్పుడు మాత్రము గొనుపల్లెకు వచ్చి ఎవరినైనా అడిగి అన్నం పెట్టించుకొని తినేవాడిని. ఇట్టి స్థితి పెంచలకోనలో వారికి సద్గురు దర్శనము సేవ వలన కలిగిందని తలచవచ్చు. కారణం, అట్టి అదృష్టవంతులకు మాత్రమే అలాంటి స్థితి కలుగుతుంది. శ్రీ సాయిబాబా ఒకప్పుడు తను గురువు సేవ వృత్తాంతము చెబుతూ ఇలా అన్నారు. ఇక్కడే చావడిలో నా గురువును చూచాను. ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖములోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా దృష్టి ఆయన ముఖం మీద నిలిచిపోయింది. ఆయన సన్నిధిలో నాకు ఆకలి దప్పులు తెలిసేవి కావు. వెంకయ్య స్వామికి వారి గురువు ఒక వింతైన సాధన విధించినట్లు, తర్వాత ఆయన దానిని సాధ్యమైనంత వరకు నలుగురి దృష్టిలో పడకుండా కొంతకాలం కొనసాగించినట్లు తోస్తుంది. స్వామి ఉన్మత్త అవస్థలో ఉండగా ఒక కపిల బావిలో వాలియున్న చెట్టు కొమ్మలకు తమ కాళ్ళు పెనవేసి తలకిందులుగా వేలాడేవారు. కాళ్ళు పట్టు తప్పి బావిలో పడిపోతే ఆయన మరలా బావి నీటి నుండి ఎక్కి వచ్చి మరలా అలానే వేలాడేవారట. ఒక్కొక్కప్పుడు రెండెడ్ల బండి పోతూ ఉంటే స్వామి ఆ బండి వెనకాల వచ్చి ఎక్కి కూర్చునేవారు. తర్వాత కాళ్ళు బండిపైన, తల మరియు శరీరము క్రిందకు వేలాడుతుండేవి. ఎవరైనా చూస్తే ఆయన వెంటనే లేచి మామూలుగా కూర్చునేవారు. శ్రీ సాయిబాబా కూడా తమ గురుసేవ గురించి ఇలా చెప్పారు. నా గురువు నన్ను ఒక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తలకిందులుగా వేలాడ తీశారు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తునున్నది. నన్ను అలా వదిలేసి ఆయన ఎటో వెళ్ళిపోయారు. ఆయన 5 గంటల తర్వాత తిరిగి వచ్చి ఎలా ఉన్నారు అన్నారు. నేను పరమానందములో తేలిపోతున్నాను అన్నాను. ఆయనెంతో సంతోషంతో నన్ను కౌగిలించుకొని నా దేహాన్ని నిమిరారు. శిష్యుడిగా నన్ను అంగీకరించారు. నా దృష్టిని ఆయన మీద లగ్నం చేశాను. నా ధ్యానమూర్తి ఆయనే. నిజానికి ఇట్టి వింతైన యోగ సాధన ఒకటున్నది. గణేశపురి వాస్తవ్యులైన శ్రీ నిత్యానంద పరమహంస ఇలాంటి సాధన చేశారు. ముస్లిం మహాత్ములలో కూడా బాబా ఫరీడ్ గంజ్ షక్కర్ అను మహాత్ముడు 40 రోజులు ఇలాంటి తపస్సు చేశారు. ఒకరోజు చలమనాయుడు స్వామితో, స్వామి, రాముడు, కృష్ణుడు మొదలగు వారికి కూడా గురువున్నారు, మరి మీకు గురువు లేడేంటి అన్నాడు. స్వామి, చలమనాయుడా, నీకు పిచ్చా ఏమి? ఇది 10వ చూపు, నీవెరుగవులే. నీవు ఏమన్నా కోరుకో, వాటంతటవే వస్తాయి. నాకు గురువెందుకయ్యా నా నెత్తిన మరల అన్నారు. ఈ మాటలు సరిగ్గా అర్థం చేసుకోకుంటే స్వామి తమకు గురువు లేడని చెప్పినట్లు తోస్తుంది తెలియని వారికి. అదెంతో గొప్పదనిపించవచ్చు, కానీ తెలిసిన వారికి అదెంతో హీనమనిపిస్తుంది. రాముడు, కృష్ణుడు సాక్షాత్తు భగవతావతారాలైన తమకెట్టి గురువు అవసరం లేదని విర్రవీగలేదు. నిజానికి పసితనములోనే తల్లికి తన నోట 14 భువనాలు దర్శనమిచ్చిన శ్రీకృష్ణునికి గురువెందుకు? భగవద్గీతలో ఆయన తనకు ముల్లోకాలలోనూ ప్రయత్నించి సాధించుకోవలసిందే లేదని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ శ్రేష్ఠులైన వారు ఎలా నడుచుకుంటారో దానినే లోకులందరూ
అనుసరిస్తారు కనుక వారికి కర్తవ్యం బోధించటానికి రాముడు కృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించి ఎంతో కాలము సేవించారు. విశ్వగురుడైన దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, సాక్షాత్తు పరబ్రహ్మే అయి ఉండి కూడా అవధూతగా భూమిపై అవతరించినప్పుడు తాను 24 మంది గురువులను సేవించి ధ్యానించి జ్ఞానము పొందినట్లు చెప్పాడు. షిరిడి సాయిబాబా అవతరించినప్పుడు కూడా ఆ దత్తాత్రేయ స్వామి తానొక గురువును సేవించినట్టే చెప్పారు. షిరిడీలో జరిగిన చరిత్రను బట్టి చూస్తే అట్టి గురుసేవ వృత్తాంతం నిజంగా జరిగి ఉండటానికి అవకాశమే లేదు. 16 సంవత్సరాల యువకుడుగా ఆయన మొదట ప్రకటమయ్యేసరికి ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు. అంతకుముందు 12 సంవత్సరాలు ఆ వేప చెట్టు కింద భూగృహంలో ఉన్నారు. అంటే వారికి 4వ ఏటనే సద్గురువు లభించారన్నమాట. అదెలా సంభవమో దీనిని బట్టి ఆయన షిరిడీ గ్రామానికి చెందిన పిల్లవాడై ఉండాలి. కానీ ఆ గ్రామంలో ఆనాడు అలాంటి పిల్లవాడే లేడు. ఆయన 16వ శతాబ్దానికి చెందిన హనుమాన్ చక్రవర్తికి హుమయూన్ చక్రవర్తికి అక్బరును కొడుకుగా ప్రసాదించమని చెప్తారు. తామే కబీరునని కూడా చెప్పారు. తామే అక్కల్కోట స్వామినన్నారు. 20వ శతాబ్దానికి చెందిన అక్కల్కోట స్వామియే 13వ శతాబ్దానికి చెందిన రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి. ఈ స్వామియే 1340వ సంవత్సరములో పీఠాపురము తూర్పు గోదావరి జిల్లాలో అవతరించిన శ్రీపాద శ్రీవల్లభుడు. అందుకే సాయిబాబా తమ వయస్సు లక్షల సంవత్సరాలు అని చెప్పారు. ఈ చర్చ యొక్క పర్యవసానమేమిటి? ఉత్తములైన సద్గురువెన్నడూ తనకు గురువే లేడని చెప్పరు. అలా చెప్పినవాడు ఆశ్రయించదగని నిషిద్ధ గురువని ఆధ్యాత్మ సాంప్రదాయము. కనుక శ్రీ వెంకయ్య స్వామి చెప్పిన ఈ మాటలను ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. నా నుంచి మీకేమి కావాలో దానిని పొందుడు, అంతేగాని నాకు గురువున్నారో లేదా వారెవరో ఇవన్నీ నీకెందుకు అని వారి మాటలకర్థం. తామే ఇప్పుడు గురువనబడు స్థితిలో ఉన్నారు కదా, దానిని వినియోగించుకుంటే చాలునని వారి భావం. ఆయన మాది 10వ చూపు అన్నారు. ఒక ఆధ్యాత్మ సాంప్రదాయ ప్రకారం సాధకునిలో షట్చక్రాలనబడే ఆయా యోగశక్తి కేంద్రాలే కాక భృగుటిలోని ఆజ్ఞాచక్రానికి తలపైనుండే సహస్రారానికి మధ్య మరి 3 యోగా కేంద్రములున్నాయి. ఈ 9పైన 10వ చూపు అయిన సహస్రార చక్రం ఉంటుంది. దాని మధ్యనే గురుపాదాలు లేక గురుపదము లేక సద్గురువనబడే ఆధ్యాత్మిక స్థితి ఉంటాయి. మరొక ఆధ్యాత్మిక సంప్రదాయ ప్రకారము మూలాధారము నుండి సహస్రారం వరకు 9 చక్రాలు, అటు తర్వాత సాధకుని కుడి రొమ్ములో అనుభవమయ్యే హృదయ స్థానమైనదే 10వ చూపు. కొందరు మహాత్ముల వలె స్వామి చెంతన కూడా నిరంతరము ధుని లేక నిరతాగ్ని హోమము కూడా వారికొక గురువుండి తీరాలన్న దానికి మరొక గుర్తు. షిరిడి సాయిబాబా శ్రీ ధునీవాలా దాదా వలె స్వామి కూడా నిరంతరము అగ్నిహోత్రము చేసేవారు. ఆ మహాత్ముల వలెనే స్వామి కూడా నైష్ఠిక బ్రహ్మచారి, అంటే ఆజన్మ బ్రహ్మచారి. నైష్ఠిక బ్రహ్మచారి తన జీవిత పర్యంతము తన గురువు చెంతనే ఉండాలి. ఆ గురువు సమాధి చెందినాక లేక అదృశ్యము
దివ్యము అయిన సూక్ష్మ రూపంలో ఉన్న వారికి ప్రతిరూపంగా అట్టి సచ్చిష్యుడు నిరంతరము అగ్నిని వ్రేల్చి దానినే సేవిస్తూ ఉండాలని శాస్త్రము. ఈ మహనీయులందరూ ఈ సాంప్రదాయము పాటించిన వారే. అందుకే స్వామి అగ్ని గురించి ఇక్కడ జరిగేది కోటిలింగాల పూజ గదయ్యా అన్నారు. తిరుపతిలో జరిగిన ఒక యజ్ఞము గురించి ఒక భక్తుడు ఆయనతో చెబితే ఆయన, అయ్యా, అక్కడ 40 రోజులు జరిగే ఫలితం ఇక్కడ 4 గంటల్లో వస్తుండలా అన్నారు. అక్కడ తిరుపతిలో చేసే యజ్ఞములో ఆరాధించబడే అగ్ని కేవలం ఒక దేవతయే. సాయిబాబా వెంకయ్య స్వామి సేవించిన అగ్ని సకల దేవతా స్వరూపము, త్రిమూర్త్యాత్మకము, పరబ్రహ్మస్వరూపము అయిన సద్గురువే. అందుకు స్వామి గుండం వేసుకోవటానికి 4 అంగుళాల దూలం తల ఉంచి పడుకోవటం చూచాను. ఆ సైగకు మనమైతే ఓర్చుకోలేము అని స్వామి సేవకులు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్ర మొదటి అధ్యాయము సమాప్తము. ఇప్పుడు శ్రీ అవధూ రెండవ చరిత్ర. ఇప్పుడు వెంకయ్య స్వామి గారి 3వ అధ్యాయము ప్రారంభము. వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్ర 3వ అధ్యాయము ప్రారంభము. మహాత్ములందరిలోనూ అవధూతలు అగ్రశ్రేణికి చెందినవారు. నాశము లేకుండా అక్షరతత్వము, మహోన్నత స్థితి, వరేణ్యత్వము, లేశమైన పాపం లేకుండుట, దూత కల్మషత్వము, బ్రహ్మజ్ఞానము కలిగి ఉండుట, ఇవి అవధూత లక్షణాలని శాస్త్రము చెబుతుంది. వీరు పసిపిల్లలు, పిచ్చివారు లేక పిశాచగ్రస్తుల వలె కనిపిస్తారని ఆదిశంకరులు చెప్పారు. వీరికి తామే దేహమన్న భ్రాంతి ఉండదు. సర్వజీవులలోనూ ఉన్న ఆత్మే తామై ఉంటారు. ఈ అవధూత సాంప్రదాయానికి మూల పురుషుడు శ్రీ దత్తాత్రేయుడు. అవధూతలందరిలో ఆత్మజ్ఞానమే ఆయన. స్నానఘట్టాలెన్ని ఉన్నా గంగానది ఒక్కటే. ప్రపంచములో ఎందరు తల్లులున్నా వారిలోని మాతృత్వం ఒక్కటే. అలానే శ్రీ దత్తస్వామి అవధూతలందరి రూపాలలోనూ ఉంటారు. అట్టి వారిలో శ్రీ వెంకయ్య స్వామి ఒకరు. సద్గురు కృప వలన వెంకయ్యలో వచ్చిన పరివర్తన క్రమంగా ప్రజలు గుర్తించసాగారు. ఈ విశాల ప్రపంచమే తమ ఇల్లుగా గల ఆయన ఫలానా చోట ఉన్నారని తెలిసి తల్లిగారు ఆయన కోసం తినుబండారాలు తీసుకొని పోయేది. ఆయన వాటిని తమతో కూడా ఉన్న వారందరికీ సమానంగా పంచమని చెప్పి చివరగా తాము కూడా తీసుకునేవారు. అందులో కొంచెం తుంచి చీమలకు వేసి తర్వాత చాలా స్వల్పంగా మాత్రమే ఆయన తినేవారు. ఆయన ఒకరోజు తమ చెల్లెలి ఇంట్లో భోజనము చేశాక కొద్దిసేపట్లో మళ్ళీ వెళ్ళి అన్నం పెట్టమన్నారు. అన్నము లేదంటే 2 సేర్లు రాగులు పెట్టించుకుపోయి చీమలకు పోశారు. వాటి ఆకలి కూడా తీరితేనే వారి ఆకలి తీరినట్లు. షిరిడీ సాయిబాబాకు వలె ఆయన ఆ ఇంటి వారి శ్రమ కూడా ఆయనెన్నడూ ఉచితంగా తీసుకునేవారు కాదు. సాయంకాలం దాకా చేలలోనూ అడవిలోనూ తిరిగి వచ్చేటప్పుడు 2 సేర్లు గుత్తివేరు మూట కట్టుకొచ్చి తమ చెల్లికిచ్చేవారు. ఆయన అలా ఉన్మత్తావస్థలో తిరుగుతున్నప్పుడు ఒకచోట దొంగతనం జరిగింది. దొంగల కోసం వెతుకుతున్న పోలీసులు స్వామిని అనుమానించి 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు. వెంటనే ఆయన రాజపద్మాపురంలో
తన చెల్లెలి దగ్గరికెళ్ళి చెప్పుకొని ఎంతగానో ఏడ్చారట. ఆమె నిన్ను బంధించిన వారిని తీసుకొచ్చి కొడతాలే అని ఓదార్చక ఊరుకున్నారు. ఇటువంటి బాల్య చేష్టలతో పాటు వారిలో ఎంతో నిర్దిష్టమైన ఆత్మదృష్టి కూడా తొంగి చూసేది. వారి తల్లి చనిపోయినదని చెబితే అమ్మా ఉండ్లా చావలేదు అన్నారు. అన్నగారు చనిపోయినప్పుడు కూడా శోకించే బదులు చచ్చిపోలేదులే, ఉన్నాడు వస్తాడులే అన్నారు. మరణించేవి శరీరాలే, జీవుడు తిరిగి తిరిగి పుడతాడనే ఉంటాడు. స్వామి చర్యలు ఎవరికి అర్థమయ్యేవి కావు. బద్వేలు వద్ద పెన్నా నదికి స్వయంగా ఇసుక మోసి 5 అడుగుల ఎత్తున కట్టవేసేవారు. అలా నిలచిన నీటిని చిన్న కాలువల ద్వారా నదీ ప్రవాహానికి ఎదురుగా కొంత దూరం పారించి తిరిగి ప్రవాహంలో కలిపేవారు. అది నదిలో కలిసే చోట నీటిపై కంపతుక్క వేసి దానికి నిప్పు పెట్టేవారు. అప్పుడు మనుషులు ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చేవారు కారు. ఆ నీటిని ముంతలో తీసుకొని మంటకు 2 వైపులా తిరగబోస్తుండేవారు. ఎందుకు స్వామి ఇంతలా అంటే, పెద్దమ్మవారు దూమాలు, కలరా వంటి జబ్బులు పాపం తగ్గేది కదయ్యా అనేవారు. సాయిని కూడా దునిని వెలిగించటమెందుకు అని అడిగితే, మీ పాపాలు దహించటానికి అన్నారు. అలానే కోటితీర్థం దగ్గర పెన్నా నదిలో చాలా పెద్ద దూలం కొట్టుకొచ్చింది. దానిని మోసుకుపోలేక ఎందరో తిరిగిపోయారు. కానీ స్వామి ఒక్కరే దానిని తెచ్చి తమ అగ్నిగుండంలో వేశారు. బంగారం లాంటి దూలాన్ని ఆయన పాడు చేశారని కోపించి ఒకడు ఆయన చెంప మీద కొట్టాడు. అతడు తిరిగి ఇల్లు చేరేసరికి అతని ఇల్లు తగలబడుతుంది. పక్క ఇండ్లవారు మొరపెట్టుకుంటే స్వామి పాపము ఉన్నంత వరకు కాలిపోతుంది, మిగిలింది నిలుస్తుంది అన్నారు. నిజానికి ఆ కొట్టినవాడి ఇల్లు ఒక్కటే తగలబడింది. మరొక రోజు స్వామి ముదిగేడులో ఒకరింటికి వెళ్ళి ఆ ఇల్లాలును పిలిచి, నేనమ్మా పిచ్చోణ్ణి, అంత ముద్ద పెడతావని వచ్చాను అన్నారు. అన్నం పెట్టిన తర్వాత నాలిక్కాడకు ఏవైనా అంత వెయ్యమ్మా అన్నారు. ఆమె విసుక్కుంటూనే అంత పచ్చడి వేసింది. ఆయన అంత దారవేయమ్మా అన్నారు. ఆమె కోపగించుకొని నెయ్యి లేదన్నది. ఆయన వినిపించుకోకుండానే ఉట్టిపైన దుత్తలో ఉంది వెయ్యమ్మా అన్నారు. కానీ ఆమె కసిరి కొట్టింది. వెంటనే ఉట్టి తెగి కిందపడి నెయ్యంతా నేలపాలయ్యింది. ఆ రోజుల్లో చల్లా సుబ్బమ్మ ఒకసారి దేవరాయపల్లిలో వేణు గోపాలస్వామి ఆలయము శంకుస్థాపనకు జ్వరముతోనే వెళ్ళింది. అక్కడ భక్తులు తండోపతండాలుగా ఉన్నారు. ఆ మహాజనములో పుట్టగోచి పెట్టుకొని ఒళ్ళంతా మసి పూసుకొని పిచ్చివానిలా ఉన్న ఒక వ్యక్తి ఆమెను పలకరించి, ఈ విభూతి నోట్లో వేసుకొని మెడకు బొడ్డుకు పూసుకో, బాగైపోతుంది అన్నాడు. నీవెవరవు అని అడిగితే, నేను అడవులలో ఉంటాను, ఊళ్ళోకి రాను, ఈయన జవాబు రాస్తే వచ్చాను అని వేణుగోపాలస్వామి ఆలయం చూపాడు. ఆ విభూతి తినగానే ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆమె ఆశ్చర్యంతో, నీవెక్కడ ఉంటావు అంటే, కోటితీర్థం దేవాలయంలో శుక్రవారం వచ్చి
దేవాలయం మీద చూడు అన్నారు. ఆ తర్వాత ఆయన వెంకయ్య స్వామి అని తెలిసి కోటితీర్థం దేవాలయానికి వెళ్ళింది. ఆనాటి రాత్రి ఆమెకు మెలకువగా ఉండగానే చెప్పలేని సౌందర్యముతో పార్వతీదేవి దర్శనమిచ్చింది. దేవాలయం పైన ఆమెకు ఒక దివ్యమైన వెలుగు కూడా కనిపించింది. అది మొదలు ప్రతి శుక్రవారము స్వామిని సేవిస్తున్న వారికి నూతన వస్త్రములు, ఆహారము 3 నెలల పాటు సమర్పించింది. అప్పట్లో స్వామి పెన్నా నీటికి కట్టలేస్తుండేవారు. వారి దగ్గర పనిచేసే వారికి కూడా ఈమె అన్నం పెట్టేది. భక్తులు సమర్పించే దక్షిణంతా స్వామి ఆ పనివారికిచ్చేవారు. ఒకరోజు ఆమె, స్వామి, నా దగ్గర బంగారం ఉన్నది, ఇక్కడ భద్రత లేదు, రాత్రికి ఊళ్ళోకి పోయి పడుకుంటాను అంటే ఆయన, అమ్మ, దొంగలు రారు, వస్తే పోరు అన్నారు. ఆమె ధైర్యంగా అక్కడే పడుకున్నది. ఆమెకు అర్ధరాత్రి మెలకువ వచ్చి చూస్తే స్వామి నిలువెత్తు మంటలో ఉన్నారు. దొంగలు ఆయనను కొట్టి మంటలో పడేసి ఉంటారని భయపడి ఆమె ఆ పక్కనున్న దేవాలయంలో దాక్కొన్నది. కొద్దిసేపు అయ్యాక స్వామి ఆమె దగ్గరకు వచ్చి కొంచెము పొగాకు పెడతావా అమ్మా అని అడిగారు. ఆయనను చూశాక ఆమె ప్రాణం కుదుటపడింది. ఆమె చూసిన విషయం గురించి అడిగితే స్వామి ఏమీ చెప్పలేదు. ఆ రోజులలో పసుపులేటి లక్ష్మమ్మ తరచుగా వచ్చి స్వామి సన్నిధిలో భజన చేసుకున్నది. ఆయనెప్పుడు ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండి భజన చేసుకో, నీకు కోటు లాభం వస్తుంది అనేవారు. ఒకసారి ఆయన స్వప్నంలో కనిపించి, 1 నెల రోజులు భజన చేసుకుంటే నిన్ను దేవుని లెక్కలో వేస్తారు అన్నాడు. ఆ కలను ఆమె పట్టించుకోలేదు. 15 రోజుల తర్వాత ఆమె మరలా స్వామిని దర్శించి భజన చేశాక ఆయనకు భిక్షాన్నం తెచ్చిస్తుండేది. కొద్ది రోజులయ్యాక ఆమె తల్లికి జబ్బు చేసిందని తెలిసి సెలవు అడిగితే స్వామి రోజు వాయిదా వేస్తున్నారు. చివరికి ఆమె చలమనాయుడు చేత అడిగించింది. స్వామి ₹1 ఇస్తే ఎవరన్నా వాళ్ళ అమ్మకు సేవ చేస్తారు. ఈమెకు కోట్లు లాభం వస్తుంటే పోగొట్టుకోమని చెప్పమంటావా? ఇంకొక వారం ఉండమను అన్నారు. ఆమెను తీసుకువెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చినా స్వామి అలానే చెప్పి పంపేశారు. లక్ష్మమ్మ మళ్ళీ అడిగిస్తే ఆమె కాళ్లకు కురుపులు లేచి ఇక్కడ పడి ఉన్నది అని వాళ్ళింటికి కబురు చెయ్యమన్నారు. ఆమె స్వామి అబద్ధం చెప్పి పంపారే అనుకున్నది. తెల్లారేసరికి ఆమెకు చీలమండలపై నిమ్మకాయంత కురుపులు లేచాయి. స్వామికి చెబితే చలమనాయుడుతో, చలమయ్య చూడవయ్యా, భోజనము చేసుకుంటూ ఇక్కడ పడి ఉండమంటే ఈమె దుర్బుద్ధి మాటలు మాట్లాడుతుంది అన్నారు. మొదట్లో స్వామి మాటలు విననందుకు 2వ రోజు పారాయణ సమాప్తము. జై బోలో వెంకయ్య స్వామికి జై.